ఎప్పుడైనా సరే మౌనంగా ఉండే మనిషితో జాగ్రత్త. ఎందుకో తెలుసా? ఒకరి నీడలో నువ్వు ఎదగాలి అని ఎప్పుడు కూడా అస్సలు అనుకోకండి. కష్టమైనా సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకోండి. ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. నీడలో మొక్కలే ఎదగలేవు. మనుషులం మనమెంత ఎలా ఎదగగలం? మీకు ఒకరి జీవితాన్ని కొంచెమైనా ప్రభావితం చేయగల శక్తి ఉంటే వెంటనే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పటి ఈ ప్రపంచానికి ఇది ఎంతో ముఖ్యం. వర్షాలు పడడం లేదని ఊర్లో వాళ్ళందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు. కానీ ఒకరు మాత్రం గొడుగు తీసుకువెళ్లారు. అదే నమ్మకం. మౌనంగా ఉండే మనిషితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళు మీకు తెలియని ఎన్నో రహస్యాలను వాళ్ళ లోపల దాచుకుని ఉంటారు. ఒకరి చేతిలో నువ్వు మోసపోయావంటే అది ఇతరుల తప్పు కాదు, నీ యొక్క అసమర్థత. మోసాలను తిప్పికొట్టే తెలివిని నువ్వు పెంచుకో. ఏది నిజమో ఏది మోసమో తెలుసుకునే అవగాహన శక్తిని పెంచుకోవాలి. మినుగురు పురుగు తనలో ఉన్న కాస్తంత వెలుగుని కూడా లోకానికి పంచాలని చూస్తుంది. మనలో ఉన్నది కొంత విజ్ఞానమైనా సరే ఇతరులకు పంచినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టుకి అమాంతం కాయలు కాయవు కదా. అలానే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని అన్ని పనులు క్షణాల్లోనే పూర్తయిపోవు. దేనికైనా సరే ఒక సమయం రావాలి. మనిషికి సహనం కావాలి. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలం. నిజమే కదా? మీ ఆలోచనల పట్ల ఎప్పుడూ విశ్వాసంతో ఉండండి. లేచి బయలుదేరు. నిన్ను కదలనివ్వకుండా చేసిన ఆ మానసిక బాధల సంకెళ్ళు తెంచుకో. పడ్డ చోట నుండే పరుగులు పెట్టు. పర్వతం ఎత్తు చూసి భయపడుతూ శాశ్వతంగా కిందే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకు వేస్తేనే కదా శిఖరాగ్రం మీదకి నువ్వు చేరుకోగలవు. నువ్వు ఏ పని చేసినా సరే ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటన్నిటి నువ్వు పోగేసుకొని నీ అనుభవాల సంపదగా మార్చుకో. వాటన్నిటితో నీ చుట్టూ గోడను ఏర్పరచుకో. గెలుపు రహదారికి వాటిని ఉపయోగించుకో. విసిరిన రాళ్ళని నీ విజయానికి పునాదులుగా ఉపయోగించుకుంటావో లేదా తిరిగి వాళ్లపైకే విసురుతావో నిర్ణయం నీదే. పట్టుదల అనే సారవంతమైన భూమిలోనే విజయం అనే మొక్క మొలుస్తుంది. ఒక లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకోండి. దాన్నే మీ జీవిత లక్ష్యంగా మార్చుకోండి. దాన్నే నిరంతరం ధ్యానించండి. దాన్నే శ్వాసించండి. ఇక ఇదే విజయానికి మార్గమవుతుంది. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎప్పుడూ కూడా ఒంటరితనం అనేది అస్సలు ఉండదు. ఎందుకంటే వారి ఆలోచనలే వారి మిత్రులు. నీ దగ్గర డబ్బు లేదనే నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు. ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది. జాగ్రత్త. అన్నీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. అది ఒక్కటి చాలు. మనం కోల్పోయిన వాటన్నిటినీ కూడా తిరిగి పొందవచ్చు. జరిగిన దాని గురించి ఎప్పుడూ కూడా చింతించకు. ఎందుకంటే మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే, జరిగిన చెడు మాత్రం అనుభవాన్ని ఇస్తుంది. గుర్తుపెట్టుకో, ఆనందం కంటే అనుభవం ఎంతో గొప్పది. జీవితంలో ఓడిపోయానని బాధపడుతున్నారా? ఒక్కసారి ఓడి గెలిచిన చరిత్రలు చదవండి. ఈ ప్రపంచంలో చెడి బ్రతికిన వాళ్ళు ఉన్నారు, కానీ బ్రతికి చెడ్డవాళ్ళు లేరు. జీవితంలో మనం సాధించే అతి గొప్ప విజయం మనల్ని మనం తెలుసుకోవడం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే మనం తెలుసుకున్న విషయానికి సంతృప్తి చెందడం. జీవితంలో నీకు శత్రువులు తయారవుతున్నారంటే వారు సాధించలేనివి నువ్వు సాధిస్తున్నావని అర్థం. జీవితం ఎప్పుడు సవాళ్ళనే విసురుతుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారే విజేతలుగా నిలుస్తారు. డబ్బును బట్టి అలానే స్థాయిని బట్టి ఎప్పుడూ కూడా అస్సలు గర్వపడకు. ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటూ చేరేది ఒకే పెట్టిలోకే కదా. మనం పూర్తిగా ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం మన దగ్గర ఉన్న దానిపై నిర్లక్ష్యం, లేని దాని పట్ల ఉన్న ఆసక్తి. నిజమే కదా? నువ్వు కన్న కళ పగిలి 1000 ముక్కలైందనుకో, ఇక వాటిలో ఒక్కో ముక్కను తీసుకురావడానికి వెనకాడకు. ఎందుకంటే మరో కొత్త ఆరంభానికి అదే కదా నీకు ఆధారమవుతుంది. ఎవరు ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో అస్సలు జతకట్టరు.
ఏ ప్రయోజనమూ ఆశించకుండా ఊరికే స్నేహం చేస్తున్నా అని చెబితే దాన్ని నమ్మినవాడు మూర్ఖుడు. జీవితంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే రెండే మార్గాలు. అందులో మొదటిది, మన సమస్యలను ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక రెండవది, ఇతరుల సమస్యల్లో పొరపాటున కూడా తలదూర్చకూడదు. నిజమే కదా, అర్థమైందా? నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు. సమస్యలు ఎప్పుడైనా రాని, అలానే కష్టాలు కూడా ఎప్పుడైనా రాని, కన్నీళ్లు ఎండిపోని, నీ స్నేహితులంతా దూరమైతే కానీ రేపనేది ఒకటుంటుంది. అది నీకోసమే ఉంది. వేచి చూడు. నీది అనేది నీది కాకుండా ఎక్కడికి పోదు. ధైర్యంగా ఉండు. జీవితం అనేది నిన్ను నువ్వు తెలుసుకోవడం కాదు, నిన్ను నువ్వు నిర్మించుకోవడమే. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. అందులో నువ్వు ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం అనేది ఉంటుంది. గమ్యం అనేది అనంతం, గమనం అనేకం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు ఈ ప్రపంచమే నీ పాదాల వద్ద ఉంటుంది. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని కూడా స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను కూడా తిరస్కరించండి. అప్పుడే కదా మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళగలరు. అలా కాకుండా ఎవరైనా సరే మిమ్మల్ని బలహీనపరచగానే ఇక అక్కడే ఆగిపోతే జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? ఏదైనా సరే ధైర్యంగా ఎదిరించి పోరాడితేనే కదా మీకు మంచిగా ఉంటుంది. అలా కాకుండా ఎవరో ఏదో అన్నారని జీవితాన్ని అక్కడే ఆపేసుకొని కూర్చుంటాను అంటే ఎలా? అది అసలు ఎంతవరకు కరెక్టు? మీరే ఆలోచించండి. పూర్తి సమాధానం మీలోనే ఉంది. వెతికి చూడండి, అర్థమవుతుంది. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పుతాయి. అలానే ఎవరిని నమ్మాలో, ఇంకా నువ్వు ఎవరిని నమ్మకూడదో పూర్తిగా నీకు అర్థమయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, పారిపోవడానికి కాదు. గౌరవం అనేది వయసును బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది అని మర్చిపోకు. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా సరే దాని కింద ఎవ్వరూ నిలబడరు. అదే రావి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా సరే అందరూ దాని దగ్గరే నిలబడతారు. అసలు ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త మాత్రం ఆ కన్నీటికి పూర్తి కారణం తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటారు. మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది. అసలు మనమే వాళ్ళకి నచ్చినప్పుడు దూరమే కదా మంచిది. మనతో బంధం అనేది నచ్చినప్పుడు ముగింపు మంచిది. జీవితం నిజాయితీపరుణ్ణి ఏడిపిస్తుంది, నిందలు వేసేవారిని నవ్విస్తుంది. ఏంటో ఈ లోకం తీరు. మాటకు కట్టుబడి ఉండేవారిని అవమానిస్తుంది, మాటలు మార్చే వాళ్ళని గౌరవిస్తుంది, నెత్తిన పెట్టుకుంటుంది. మంచి వాళ్ళని మాత్రం ఎప్పటికీ గుర్తించదు. తల్లి పోతే బంధం పోతుంది, తండ్రి పోతే బంధుత్వమే పోతుంది. అదే సోదరుడు పోతే బలగం పోతుంది, కొడుకు పోతే కొరివిపోతుంది. కానీ భార్య పోతే సర్వం పోతుందంటారు. భార్య ఉన్నప్పుడే విలువ తెలుసుకొని ప్రేమగా చూసుకోండి. అన్ని బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి, కానీ జీవితాంతం నీతో పాటు వచ్చేది నీ భాగస్వామి మాత్రమే. జీవితంలో ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. అమ్మ ఉన్నంత వరకు ఆకలి విలువ అస్సలే తెలియదు, నాన్న ఉన్నంత వరకు బాధ్యత విలువ తెలియదు. ఆ ఇద్దరూ లేని రోజున నీ జీవితాన్ని ఎవ్వరూ కూడా పట్టించుకోరు. జీవితంలో ఆ ఇద్దరు చాలా ముఖ్యమని నువ్వు తెలుసుకో. బ్రతికుండగానే బాగా చూసుకోండి. ఉన్నన్ని రోజులు మంచిగా కాపాడుకోండి. ప్రతి మనిషి కూడా డబ్బుంటే నేను సుఖంగా ఉంటాననుకుంటారు. కానీ మనశ్శాంతి లేనప్పుడు అతని చేతిలో ఎంత డబ్బు ఉన్నా వృధానే. జీవితం శాశ్వతం కాదు, అలానే డబ్బు కూడా శాశ్వతం కాదు. శాశ్వతంగా నిలిచేది మంచితనం మాత్రమే. జీవితం అనేది ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇష్టాలు, ఎన్నో పరిచయాలు, అలానే ఎన్నో ద్వేషాలు, ప్రేమలు, ఎన్నో ఆలోచనలు, ఎందరో స్నేహితులు, ఎందరో బంధువులు, ఎన్నో సంతోషాలు, బాధలు, అలానే ఎన్నో అనుభవాలు. అన్నీ కలిస్తేనే అది అందమైన జీవితం అవుతుంది. ఎప్పుడు నిరాశగా ఉండకండి. ప్రతి దానికి ఒక సమయం అంటూ వస్తుంది. అప్పటి వరకు కాస్త ధైర్యంగా ఉండండి. ఆ భగవంతుడు మీకైన మంచి జీవితాన్ని మీకోసం తప్పకుండా అందిస్తాడు. కాబట్టి దేని మీద కూడా ఎక్కువ ఆశ పెంచుకొని తరువాత మీరే బాధపడకండి. అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు చెప్పిన దారిలోనే మంచిగా నడుస్తూ ఉండండి. అంతా మీకు
మంచే జరుగుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.